హలో గాయ్స్, అందరికి నా 50th బ్లాగ్లోకి స్వాగతం. ఈ బ్లాగ్లో ఏం చేయబోతున్నానంటే ఈరోజు అయితే మా వాళ్ళ దగ్గర పోవాలి. 27th వినాయక చవితి కదా, వాళ్ళైతే ఏం మండపం అయితే కడుతుర్రు. నేను గిట్లా పోవాలి, వాళ్ళతో టైం పాస్ చేసి సాయంత్రం రావాలి, కొంచెం సేపు కట్టేసి. అరే మస్తు కోపం వస్తుంది మా వానికైతే. రెండు చూడండి, సండే అయితే తిరుగుతున్నాం. ఎవరికి 50 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. గుడిసె రెడీ అయిపోయింది. ఇవాడే మాల్ అయితే ఎక్కిర్రు, ఆడికైతే ఎక్కడానికి రావట్లే. గుడిసె పోయినసారి ఇక్కడ ఉంటే చెట్టు కట్టిర్రు, వాళ్ళు ఎట్లా ఎక్కుతారేమో కానీ. ఓ బక్కడైతే ఎక్కేసిండు, ఆడు చూడు కష్టపడుతుండు. ఇంకా ఫైనల్ ఎక్కిండు. పైన కవర్ కప్పాలి, మస్తు హైట్ ఉంది గుడిసె అయితే. పండు కోతి లెక్కన ఉన్నవరా. మాడు ఎక్కి పైన ఎక్కిండు మావాడు. యూత్ లీడర్ ఆడు. ఈడు సెకండ్ లీడర్. నేనెంత ఎదవనో నాకే తెలియదు. హాయ్ బాయ్స్, పండగ వాజ్ ఎంజాయ్ మ్యాన్. మస్తు కోపం వస్తుంది మా వానికైతే. ఎట్లా కట్టాలో వాడు చెప్తుండు. నేనైతే కింద ఉన్నా, నాకేం ప్రాబ్లమే లేదు. ఇవి ఇవ్వాలి నేను అంతే. గైస్ మావాడు పైన కూర్చున్నాడు. ఇగో ఒక్కంతో అయితే లేదంట, ఇంకోనికి స్టూల్ తేయడానికి పోయిండు. ఇగో గుడిసె ఇంత పెద్ద కట్టిరు. మా వాళ్ళు ఇగో వినలేరు, ఒక్కొక్క మాట మీద లేరు వీళ్ళు. సో ఇగో వీళ్ళు కూడా స్టూల్ తేయడానికి పోయారు. ఇగో పవన్ ఎక్కుతుండో చూడు. ఇగో ఇప్పుడైతే గుడిసె అయితే ఈ రోజు కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది గుడిసె. ఇది మా వాళ్ళు వినలేరు గైస్, ఇది చాలా పెద్ద కట్టేసిర్రు. ఇగో చూసుకోండి, ఇగో సో చూసుకోండి గైస్. మోహన్ గణేష్ కాడ అయితే వచ్చాం. ఇంకొకటి ఉంటాడు, వాళ్ళ ఇంటి కాడ పెడతారు. చూడండి పెద్దగా ఉంది గణేష్ అయితే. ఆహా, మేము ఇట్లా రేపు తెస్తాం మేము గణేష్ వినాయకుడిని. మాడైతే ఇంట్లో లేడు. ఇప్పుడైతే మేము ఏంటి స్టేజ్ కొట్టడానికి బాక్సెస్ ఉంటాయి కదా, అది తీయడానికి పోవాలి. మాడైతే ఎగ్జామ్ రాస్తుండు, చూడండి ఎగ్జామ్ రాస్తుండు వీడు. ఇవ్వండి బాక్స్ వేసుకొని నడుపుతాడంటే ఇప్పుడు. అరే ఇయ్యకరా, ఇక కాపీరైట్ వస్తే నాకు. ఇది ఆన్ చేయరా, అది ఆన్ చేయి. పైన కాపీరైట్ రానికి కాపీరైట్లు అయితే వస్తాయిరా. సరే ఇప్పుడైతే బాక్సెస్ తీసుకోవడానికి పోతున్నాం. ఇక ఈ ట్రాలీలా గోయింగ్ వస్తారా బాబు. వస్తుంది మంది కాదు, ముందే ట్రాలీ. మా ట్రాలీ నడుస్తుంది కదా. సరే ఆన్ చేయరా, ఆనంద్ రా. ఇగో కనిపించట్లేదు నీకు. ఇగో బాక్సెస్ అయితే వేసుకొని పోతాం. ఇంకా వేసుకొని ఇంకొక సైడ్ మీద పోవాలి. మేమైతే హీరోలో లేకపోతున్నాం. మాడైతే అదే ఫీల్ అవుతుంటే చల్ల గాలి వస్తుంది కానీ మావాడు నడిపెట్టాడు. ఇష్టం గాయస్ పైన. ఇగో మాన్ వాళ్ళ డాడీ వాళ్ళది మొత్తము. ఏమంటే ఇవైతే ఎత్తుకొని పోవాలి ఇప్పుడు. ఇక్కడ ఒక 12 ఎత్తుకొని పోతే అయిపోతాయి ఇవి. ఇవన్నీ ఇవి మొత్తం పైన కడుతుర్రు, స్లాబ్ వేసేసారు, కట్టేసారు. ఇక్కడ వేయచ్చు కానీ వేయలేం. చూడండి మా యూత్ లీడర్ పనిచేస్తుండు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. స్మైల్ ప్లీజ్ చీజ్. పనిచేస్తుండు వాడైతే. గణేష్ పండుగ వస్తే చాలు ఇదే పని చేయాలి మరి. ఈరోజు వచ్చిండాడు, ఈరోజు వచ్చి రూపాయలు చేస్తున్నాడు అంతే. ఏం లేదు కానీ ఇంత దూరం నుంచి ఎట్లా వస్తారు బే. చూడండి గ్రీన్గా ఉంది, మొత్తం క్రేజీ ఉంది. ఈ కార్నర్ ఎక్కడ ఉంది, ఇది మొత్తం అటు సైడ్ పోవడానికి ఏమో గవర్నమెంట్ భూమి ఏమో ఇది మొత్తం. అటు సైడ్ పోతే ఏమో ఏమంటారు, అరే అటు సైడ్ పోతే ఏమో వస్తుంది కదా మేడ్. అటు సైడ్ బే గట్కేసర్ రూట్ అది.
ఇక్కడ కనిపిస్తుంది రైట్గా అది కట్టుకేస్తారు గాయస్ మామూలు అయితే ఖాళీ చేస్తారు గాయస్ చూడండి మొత్తం ఖాళీ చేస్తారు మొత్తం నింపుకొని వచ్చినాంగా ఇవ్వండి చేతికి మొత్తం ఆయిలే ఉన్నాయి వాళ్ళ చేతులు చూసి ఇప్పుడు మొత్తం ఆయిల్ అవుతుంది మామూలు అయితే మొత్తం ఇక్కడ దింపేసినాం డ్రైవర్ ఈడు ఇక్కడేమో మొత్తం స్టేజ్ కొట్టేయాలి సరేరా కానీ ఇక్కడ నుంచి స్టేజ్ కొట్టాలి బండి కాదు ఏమంటే ఏదేదో మాట్లాడుతున్నారు గైస్ ఇగో వీళ్ళదని అందరూ గైస్ వీళ్ళు పని దొంగలు గైస్ నేను కాదు గైస్ ఇగో వీడు గైస్ వీడు పని దొంగ మెయిన్ పాయింట్ పని దొంగ వాడు గైస్ బండి వేస్తున్నాం గైస్ ఇగో 50 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల 50 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అంటే ర్యాక్ అనేసి మేము షాక్ అవుతున్నాం ఆగమనిపిస్తుంది మాకైతే ఇప్పుడు వీళ్ళు ఏం అసలు 10 రూపాయలు 20 రూపాయలు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు నేను గిట్లా మూసుకొని తీసుకుంటారా ఏం అడగకుండా సండే అయితే తిరుగుతున్నాం ఎవడి అయిపోయింది కావాలి మాక్సిమం అయిపోయింది ఒక ఇల్లు ఉంది తింటారు చందా రాశి అలసిపోయినా గైస్ ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఫ్యాన్ కూడా ఏదండి అరే బురా అంటున్నా అని చెప్పి చాప ఏ చాపా ఫోన్ వచ్చింది ఇప్పుడైతే పోవాలి 9 అయిపోయిన టైం ఇంటికి అయితే వెళ్ళిపోవాలి చందా అయితే అయిపోయింది అంతేం రాలేపోయినా సార్ లెక్క ఇగో మామిడి గిట్లో ఉన్నాడు ఇక్కడనే హాయ్ గైస్ ఇప్పుడైతే చందా తిరుగుతున్నాము మొత్తం తిరిగేసి బ్లాగ్ లా రావాలని అరే వీడు చూడు అరే 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 కట్ చేయరా అది అరే గైస్ వీని మాటలు నమ్మకండి గైస్ ఇగో ఇది మేమైతే ఇప్పుడు చందా మొత్తం తిరిగేసినాము ఇప్పుడు మేము గుడిసెగడ పోతున్నాం స్టేజ్ కొడుతున్నాం గైస్ నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ స్టేజ్ ఎట్లా కొడుతున్నాం ఏంది అనేసి నీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసుకోండి గైస్ ఏం పట్టాను కానీ నేను ఇంటికి వెళ్ళిపోతా ఆడ పెట్టుకుంటాడు ఇప్పుడైతే ఇంటికి పోవాలి మస్తు అలసిపోయినా బాయ్ గైస్ లేదు ఆ గుండు చేపించుకున్నాను చేయరా మళ్ళా బర్రెలు అయితే కప్పేసినాం ఇవ్వండి ఇటు సైడ్ ఇంకల ఇటు సైడ్ కట్టేసినాం ఇది ఇప్పుడు కొడతాడు లేకపోతే రేపు మార్నింగ్ కొడతామంటారు చూడాలి ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్ళి రేపు వస్తాను అంతే ఐస్ ఇదైతే సెకండ్ డే ఇప్పుడైతే వచ్చిన మొత్తం ఏంది వర్షం అయితే ఈరోజు అయితే పడదు ఎందుకంటే చూడండి మబ్బులన్నీ క్లియర్ ఉన్నాయి. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. Time is up. మాల్ అయితే నైట్ 1 o'clock వరకు స్టేజ్ అయితే కొట్టేసారు. నేనైతే ఇంటికి వెళ్ళిపోయినాగా వాళ్ళు కొట్టేసారు 1 o'clock వరకు కొట్టేసారంట. ఇది ఏమైందో కవర్ అయితే వచ్చేసింది. కవర్ ఇంకోసారి కట్టాలి. అయిపోయినట్టే హాఫ్ పని ఒక 25% ఉంది. ఒకటి డెకరేషన్ చేయాలి, కవర్స్ మొత్తం ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది అంతే. వినాయకుడిని తేయాలి అంతే. ఈరోజే తెద్దాం అనుకున్నా. తెచ్చినాక ఇక్కడ పెట్టేసినాక ఈ డెకరేషన్ ఉంటుంది ఇక డెకరేషన్ మొత్తం వేసేస్తే అయిపోయినట్టే. క్రాకర్స్ అయితే తీసుకోవడానికి వచ్చినాము, ఎందుకంటే తీసుకొని వచ్చినప్పుడు మాకు ఏమంటారు క్రాకర్స్ వేస్తారంట. గైస్ ఇటు సైడ్ అయితే వచ్చినాం. ఏంది వినాయకుళ్ళకి చూసేసి పోదామని. ఎట్లయినా ఇప్పుడు తీసుకొని పోతాంగా, అదే దారిలో కొంచెం దూరం ఉందని వచ్చేసినాం క్రాకర్స్ తీసుకొని. ఇక్కడ మొత్తం వినాయకుళ్ళే ఉన్నారు ఇక్కడ. అరే ఏం ప్లేస్ రేది నారాపల్లిలో అక్కడ కింద ఉంది ఆల్రెడీ. ఇది మా కొద్దిసేపు అయితే వినాయకుడిని తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. మా వాళ్ళు వస్తారు ట్రాలీలో తీసుకొని వెళ్ళిపోవాలి. మేము రిటర్న్ పోయి ఇంకోసారి రావాలి. సాయంత్రం వస్తారు అంటారు. 3 o'clock అన్నారు మాకు, ఇప్పుడు సాయంత్రం అంటారు. క్రేజీ వినాయకులు ఉన్నారు ఇక్కడ చూడండి. ఇదైతే క్రేజీ ఉంది విగ్రహం చూడండి మొత్తం. ఇప్పుడు దాకా ఒకటి చూసిన ఇటు సైడ్ నుంచి ఇగో ఇవే రెండు చూడండి. ఇదైతే ఇంకా క్రేజీ ఉంది. ఇది మొత్తం చేపిస్తారు వాళ్ళు, నాకు తెలిసి అది కట్టిపిస్తారుగా అట్లా. ఈసారి అయితే మంచి వినాయకుల్లో చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఇదిగోండి లడ్డు కోసం మాట్లాడుతుండు మావాడు. 5 kgs కావాలంట మావాడికి.
5 కేజీలు పెట్టేస్తే అయిపోతుంది. నేనేమనుకున్నా ఇక్కడ ఆపిండి కాడు గప్చుపు ఏదో ఒకటి తినిపిస్తా అనుకుంటే ఆడేమో లడ్డు బుక్ చేయడానికి చిన్నచర్ల ఇది మొత్తం ఆవిడ పిస్తా హౌస్ ఇట్లా పడ్డది. నాకు ఇప్పుడు తెలుస్తుంది పిస్తా హౌస్ పడ్డది అని చిన్నచర్లలో. ఇన్ని రోజుల నుంచి నేను చూడలేగా. అప్పుడు మేము ఇటు సైడే ఉంటుండేగా 1 year బిఫోర్ అట్లా. అప్పుడు ఏం లేవు ఇవి మొత్తం డెవలప్ చేసేసి మొత్తం. ఇక్కడ అపోలో పడ్డది అమ్మ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. వినాయకుడిని అయితే చేయడానికి అయితే పోతున్నాం. దీంట్లో పోతున్నాం. అందరూ ముంగడు కూర్చున్నారు. వాళ్ళు పోవాలి తేవాలి రావాలి అంతే మొత్తం కాదు. ఎవరు లేడు అందరు ముంగట్టే ఉన్నారు అంతే. మళ్ళా పిల్ల బచ్చా ఉన్నప్పుడు ఇక్కడ బాగుంటుంది ఫీల్. చిన్న పిల్లల ఉన్నాయి చూడు కూరగాయల లెక్క. అప్పుడు క్రేజీ ఉండే. ఇప్పుడు అంత లేదు. అంటే అప్పుడు ఫీల్ వేరే లెక్క ఉంటుండే కదా. అట్లా అన్న వాళ్ళు ఉంటుండే, మేము ఉంటుండే, బ్యాండ్ కొట్టుకుంటూ వస్తుండే ఫీలే అన్న. ఇప్పుడేమో అందరు ఆత్మానే ఉంది. అందరూ ఆత్మానే. వాళ్ళు అయితే వచ్చిర్రు తీసుకుంటున్నాం. ఇవ్వండి తీసుకోవాలి. డబ్బులు అయితే కట్టేసినాం. మేము ఏంటంటే రిసిప్ట్ ఏమో ఇంట్లో మర్చిపోయి వచ్చినాం. వీడియో కాల్ చేపించినాం. దాని తర్వాత ఏమంటారు దాని తర్వాత చింపేసినాం. వీడియో కాల్లో చింపాలి. జై ఇవ్వండి అమ్మా. ఇవ్వండి వినాయకుడికి అయితే మొత్తం ఏమంటారు బట్ట మొత్తం ఆల్రెడీ బుక్ అయినాయి ఇవి. ఇక్కడ ఇట్లా ఒకటి ఉంటుంది. ఇవ్వండి చలో చలో చలో. జై బోలో గణేష్ మహారాజ్ కి. వంశీబాయ్ మొత్తం క్లీన్ చేపిస్తున్నాం. మాల్ అయితే బయట అయితే తీసుకొని వచ్చేసారు మొత్తం ఫైనల్లీ. ఒక గణేష్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. నేను మార్నింగ్ అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఒక వినాయకుడు ఉండే, అది వెళ్ళిపోయింది. ఇవన్నీ ఉన్నాయి. ఇది గిట్లా వెళ్ళిపోతాయి కొన్ని రోజులు అయితే. చలో మాల్ అయితే టెంకాయ కొట్టేసారు, అన్నీ కొట్టేసారు. ఇప్పుడు లోపల పెట్టాలి అంతే. వినాయకుడిని అయితే పెట్టేసినాం లోపల. ఏం చేసారు హోలీ ఆడుతున్నాం ఇక్కడైతే. అయిపోయింది. దానికేమో నువ్వు అంటారు. అరే హోలీలు ఆడుతాడు వీడు. అరే అమ్మా వాళ్ళు మొత్తం హోలీ ఆడుతారు. వాళ్ళు నా మీద ఓసిరానా ఈశ్వర్. అరే ఓ అమ్మా హోలీ ఆడతారు ఏం ఆడతారు నాకు ఏం తెలియదు. గుడ్ ఎల్కేజీలో పడండి. ఇక్కడ గణేషుని పెట్టి అంటే అది ఇంకా బాంబ్స్ వేస్తారుగా, అది ఎట్లా వెలుస్తాం అని మా చూడండి. ఇక్కడైతే పెట్టినాం చూడాలి. ఇగో మా డ్రైవర్ మామూలు వీడియో కోసం మొత్తం లైట్లో గిట్ల వేస్తారు గైస్. చూడండి ఇక్కడ ఫోకస్ వస్తుందా దానికోసం. చూడండి ఇప్పుడు లైట్ మొత్తం వినాయకుడు మొత్తం మెరిసిపోతున్నాడు చూడండి. ఇక్కడ లైట్ వేయంగానే ఇక్కడనే డైరెక్ట్ ఫోకస్ కొడుతుంది. గైస్ వినాయకుడిని అయితే లోపల పెట్టేసినాం, అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఇంటికి వెళ్ళిపోతే అయిపోతే మొత్తం 10 అవుతుంది. సరే మళ్ళీ ఈ వ్లాగ్లో అంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అట్లనే అదే నడుస్తుంది నెక్స్ట్ వ్లాగ్ ఇట్లా. సరే మళ్ళీ ఈ వ్లాగ్లో అంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యు లేటర్.